హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కింద ప్లీట్స్ కానీ గ్యాదర్స్ కానీ ఇస్తూ ఉంటాం కదా. సో దానిలో ఒక డిఫరెంట్ డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను. ఈ డిజైన్ మీరు పెట్టుకునే బ్లౌజ్కి, ఫుల్ బ్లౌజ్కి కింద కానీ, హాఫ్ బ్లౌజ్కి కానీ దేనికైనా అటాచ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అటాచ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మనం డిజైన్ని చూద్దాం. నేను డిజైన్ వచ్చేసి నాకు ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క బార్డర్ని బేస్ చేసుకొని కట్ చేస్తున్నాను. సో బార్డర్ వచ్చేసి నాకు 4.5 ఇంచులు ఉంది. ఈ 4.5 ఇంచుల్లో నాకు బెల్ట్ రావాలి. సో దానికి తగ్గట్టుగానే నేను క్యాన్వాస్ షీట్స్ లైనింగ్ క్లాత్ని తీసుకొని కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ క్యాన్వాస్ షీట్స్ పైన కావాల్సిన ప్యాటర్న్ని డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తాను. సో స్టార్టింగ్ మనకి ఫిట్టింగ్ దగ్గర 4 ఇంచులు వస్తుంది. సెంటర్కి వచ్చేసరికి 2 సైడ్స్ అటువైపు ఇటువైపు 4 ఇంచులు పెడుతున్నాను. 4.5 బార్డర్ ఉంది. సో హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఎగ్జాక్ట్గా స్టిచ్చింగ్ తర్వాత 4 ఇంచులు రావాలి. అలా 4 ఇంచులకు మార్క్ చేసి సెంటర్కి వచ్చేసరికి 1.5 ఇంచులు మార్కింగ్ చేశాను. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపేస్తూ కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. రైట్, ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసి లైనింగ్ క్లాత్ పైన పెట్టి ఐరన్ చేయాలి. ఇప్పుడు బెల్ట్ వర్క్ రెడీ. ఇప్పుడు కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఏం చేయాలంటే నేను గ్యాదరింగ్స్ ఇస్తున్నాను. గ్యాదరింగ్స్ అనేటివి ఇస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి గ్యాదరింగ్స్ జాయిన్ చేయాలి కాబట్టి ముందు వెడల్పు చూసుకున్నాను. ఫ్యాబ్రిక్ ఎంత వరకు ఉంది ఏంటి అనేది. సో ఇది 36 ఇంచెస్ దాకా ఉంది. సో గ్యాదర్స్కి ఈజీగా సరిపోతుంది. ఇన్ కేస్ ప్లీట్స్ ఇస్తాను, బాక్స్ ప్లీట్స్ అనుకుంటే కనుక మీ బెల్ట్ యొక్క వెడల్పు ఎంత అయితే ఉందో దానికి 3 ఇంతలు తీసుకోండి. గ్యాదర్స్కి ఇది సగం ఉన్నా సరిపోతుంది. సో ఇది మెయిన్ సరిపోగా ఎక్కువ ఇంత ఉందనమాట. దీన్ని గ్యాదర్స్లో అడ్జస్ట్ చేస్తే మనకి లుక్ అనేది కింద ఈజీగా సరిపోతుంది. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసి సెంటర్కి వచ్చేసరికి మనకి గ్యాదర్స్ యొక్క లెంత్ అనేది ఎక్కువ రావాలి. సైడ్కి వచ్చేసరికి తక్కువ ఉండాలి. మనం బెల్ట్ని ఎలా అయితే డ్రాఫ్ట్ చేసామో దాని కంప్లీట్ ఆపోజిట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా. సో సెంటర్లో వచ్చేసరికి ఎక్కువ వస్తుంది. ఓకే, మనం ఎందుకంటే బెల్ట్లో సెంటర్లో తక్కువ తీసుకున్నాం కదా, దాన్ని లెవెల్ చేయాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని సెంటర్లో ఎక్కువ తీసుకోవాలి. సైడ్స్కి వచ్చేసరికి లెంత్ తక్కువ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది ఇంకా ఫోల్డ్ చేసి నేను స్టిచ్ చేస్తున్నాను. దీనివల్ల గ్యాదర్స్ అనేవి ఇంకా బల్కీగా చాలా బాగా లుక్ వచ్చేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఫుల్ బ్లౌజ్కే కాదు, హాఫ్ బ్లౌజ్కి, ఫ్రాక్స్కి వాటికి కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక శారీ టక్ చేసుకొని దీని అంతా కూడా ఇప్పుడు గ్యాదరింగ్స్ చేసుకోవాలి. సో ఇలా దగ్గరగా వచ్చేటట్టుగా కొంచెం దగ్గరగా వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది. మిషన్ పైన డైరెక్ట్ వేసామనుకోండి మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకని ఇక్కడ నేను ఫ్రీగా మీకు చేతితో స్టిచ్ చేసి చూపిస్తున్నాను. అలా సింపుల్గా దారం తీసుకొని దాంతో రన్నింగ్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. కంప్లీట్ ఎండ్ వరకు రన్నింగ్ స్టిచ్ అనేది చేసేసుకోవాలి. సో ఇలా రన్నింగ్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి గ్యాదర్స్ అనేవి దగ్గరగా వచ్చి గ్యాదర్స్ అనేవి రెడీ అయిపోతాయి. మనం గ్యాదర్స్ అన్నిటి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో గ్యాదర్స్ అన్ని ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కొలుచుకొని చూడండి, మీకు నడుం కొలతకు సరిపోయిందా లేదా. ఇది ఓన్లీ నేను ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్కి సేమ్ ఇలాగ ఇంకొకటి రెడీ చేసుకోవాలన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ ఎంత అయితే ఉందో అంతకి సరిపోయింది నాకు ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని మిషన్ పైన స్టిచ్ చేసేసి, ఆల్రెడీ మనం థ్రెడ్ తోటి స్టిచ్ చేసాం, గ్యాదర్స్ అలాగే ఉంటాయి కాబట్టి మిషన్ పైన ఒక స్టిఫ్గా ఒక స్టిచ్ వేసేస్తామంటే గ్యాదర్స్ అవి ఫిక్స్ అయిపోతాయి. అలా ఫిక్స్ అయిన గ్యాదర్స్ని ఇప్పుడు బెల్ట్కి స్టిచ్ చేయాలి. దానికోసం ముందుగా మనం ఆల్రెడీ ఇక్కడ రెడీ చేసుకున్న క్యాన్వాస్ షీట్స్ ఉంది కదా, దాన్ని రివర్స్ తిప్పుకోవాలి. లైనింగ్ క్లాత్ వచ్చేటట్టుగా లైనింగ్ క్లాత్ పైకి ఉండాలి. ఓకే, ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన గ్యాదర్స్ని వీడియోలో చూపించినట్టుగా ప్లేస్ చేసి ఏదైతే షేప్ కట్ చేసామో ఆ షేప్ వెంబడి అది స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఓకే,
ఆ షేప్ వెంబడి మనం ఆల్రెడీ చేసిన గ్యాదర్స్ అన్నీ కూడా ప్లేస్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. సో ఎక్కడన్నా మనకి గ్యాదర్స్ అటు ఇటు అవుతున్నాయి పడట్లేవు అనుకుంటే కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసేసి స్టిచ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ని బేస్ చేసుకునే కదా మనం కట్ చేసుకున్నాం. సో ఆ బార్డర్ని ప్లేస్ చేసి సేమ్ మనం ఎలా అయితే లైనింగ్ క్లాత్ కట్ చేసామో అలాగే వచ్చేటట్టుగా బార్డర్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇది మీరు 1 by 1 స్టిచ్ కూడా చేసుకోండి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చూపించిన తర్వాత 3 కలిపి ఒకటేసారి నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను. సో ఇక్కడ అంతా కూడా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను చూడండి. సో స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. 3 జాయిన్ చేసేసాను. ఇప్పుడు బార్డర్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం క్యాన్వాస్ షీట్స్ ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా బార్డర్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. సో ఇలా టక్స్ అన్నీ ఇచ్చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్ చేసేసుకోవాలి. ఓకే, ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఆల్రెడీ క్యాన్వాస్ షీట్స్ కాబట్టి ఇలా ఒకసారి హ్యాండ్ తోటి గట్టిగా రబ్ చేసేస్తే స్టిఫ్గా వచ్చేస్తుంది. లేదంటే ఐరన్ తీసుకొని ఐరన్ చేసుకున్నా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నేను ఇక్కడ ఐరన్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి గ్యాదర్స్ అవి మనం స్టిచ్ చేసాం కదా, అక్కడ ముందుగా ప్రెస్ చేసి ఐరన్ చేయాలి. అలాగే ముందు వైపు నుంచి కూడా ఐరన్ చేసుకుంటే మనం ఏదైతే జాయిన్ చేసాం గ్యాదర్స్ స్టిచ్ చేసి అక్కడ కుట్టు లోపలికి వెళ్ళిపోయింది కదా, మందంగా ఉంటుంది కదా, అది కొంచెం పలచబడుతుంది. ఇప్పుడు టాప్ స్టిచ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా జాయిన్ చేసేసుకొని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. ఫైనల్ లుక్ ఏంటో ఇప్పుడు చూడండి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.